రైట్. అయితే ఇప్పుడు భావజాలం ఏమో నక్సలైట్ భావజాలం, ధరలను ఎదిరించే భావజాలం. మరి జనతా పార్టీ వైపు ఎట్లలేదు? జనత ఆనాడు ఎమర్జెన్సీకి వ్యతిరేక పోరాటం కదా. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి అందరిని జైల్లో పెడితే ఆ ఎమర్జెన్సీకి వ్యతిరేకమైన పోరాటంలో నేను ఆ పోరాటంలో పోయినా. ఆనాడు అది కూడా నిర్బంధానికి వ్యతిరేకంగా, నిర్బంధానికి వ్యతిరేకంగా ఆనాడు ఆనాడు మహానుభావుడు ఉండే జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో జరిగింది కదా. అనేక పార్టీల నుంచి కూడా జనతా పార్టీ అయింది. అన్ని పార్టీల నుంచి పోయిన జనమే జనతా పార్టీ. అందుకనే అది ఆనాడు యాక్సెప్టెన్స్ వచ్చింది. దాని తర్వాత జంగారెడ్డి వ్యక్తిత్వం, జంగారెడ్డి యొక్క వ్యక్తిత్వం, ఆయన పేద ప్రజల అండకు ఉండేది. ఎప్పుడైనా కష్టానికి, బాధకు, అవస్థకు అన్నా తమ్మి అనేటువంటి వాయు వరుసలున్న రెడ్డోడే కావచ్చు కానీ దొర కాదు, మామూలు మిడిల్ క్లాస్ రెడ్డి. ఆయనను వాయు వరుసలతో పిలుచుకునేది అందరం. కాబట్టి మాకు ఆ తేడా ఎన్నడు కనిపించలే, ఎప్పుడు తేడా ఎన్నడు కనిపించలే. తర్వాత అంటే జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ మారిన తర్వాత కూడా మీరు కొనసాగారు? కొనసాగిన భారతీయ జనతా పార్టీలో కూడా కొనసాగిన. కాకపోతే అప్పుడు నక్సలైట్ వీళ్ళంతా ఎక్కువ బీజేపీని టార్గెట్ చేస్తూ ఉండేవారు. టార్గెట్ చేస్తూ ఉండే కానీ నేను 96లో ఉమ్మడి జిల్లాకు అధ్యక్షుడిని. ఆయన అధ్యక్షుల క్రమంలో కూడా నాకు చెప్పాం, పెళ్ళు నిన్ను మాత్రం ఏం చేసేది లేదు, నీకు మోటార్ సైకిల్ ఉన్నదని తెలుసు మాకు నువ్వు తిరిగినా ఏం కాదు, నువ్వు దొరలకు వ్యతిరేకంగా పోరాడినలో, నువ్వు పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడినావు, నీకు అండలేక నువ్వు బీజేపీ పోయినావు తప్ప నిన్ను మేము అపార్థం చేసుకోమని చెప్పిండ్రు. అప్పుడు రామకృష్ణ ఉండే, ఆర్కే ఉండే, మాకు ఆర్కేనే చెప్పి పంపిండు. రాజన్న తిరుగువాను, ఆయన కూడా రాజన్న అనేది, రాజన్న తిరుగువాను కానీ అందరికి పనిచేసి పెట్టువాను, కష్ట సుఖాలలో బాధలు ఉంటారు చూమా, అందరికి పనిచేసి పెట్టు అని చెప్పింది. అంటే అందరూ ఉన్నాయి, నేను ఎప్పుడు అందరూ ఉన్నాయి. అధ్యక్షులు కూడా పనిచేశారు వరంగల్ జిల్లాకి, ఉమ్మడి జిల్లాకు అధ్యక్షుడు. అప్పుడే అద్వానీ గారితో పరిచయం ఏర్పడిందా మీకు? అద్వానీ గారు జనాదేశ్ యాత్ర అప్పుడు నేను 21 రోజులు జనాదేశ్ యాత్ర చేసిన. జనాదేశ్ యాత్రలో అధ్యక్షునిగా నేను వరంగల్ జిల్లాలో మాట్లాడాలి కదా. వర్ధనపేటలో ఆయన రాజేశ్వరరావు గారు, డాక్టర్ రాజేశ్వరరావు గారు ఎమ్మెల్యే ఉండేది. ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఉపన్యాసం ఇస్తాను. ఓ క్యా బోల్ రే బౌత్ లోగ్ హస్ రే సున్ రే సోన్స్ రే క్యా బోల్ రే అని అప్పుడు డాక్టర్ సాబ్తోనే అద్వానీ గారు అడిగి మాట్లాడి ఆ ఉపన్యాసం అంతా తర్జుమాల విని నాకు ఆయన మీద ఉన్న కండువా తీసి కప్పి ఏ రక్కులేవు అని చెప్పిండు. అద్వానీ గారి నుంచి అట్లాంటి ప్రశంస అందింది. చాలా గొప్ప విషయం. చాలా నా జీవితంలో మరవలేంది. అట్లాంటి అద్వానీ ఇప్పుడు భారతరత్న అయ్యారు. భారతరత్న. నేను జీవితంలో నేను చూడంగానే, నేను ఆరోగ్యంగా మంచిగా ఉన్నప్పుడే నేను రాముని మందిరం చూసిన, అందులో పాల్గొన్న, రాముని మందిరం చూసిన, అద్వానీ గారి రథయాత్రలో పాల్గొన్న సందర్భం, ఆయనకు భారతరత్నం చూసిన. నా జీవితంలో నిజంగా నిండుదనం ఏర్పడ్డది. నాకేమున్నా, ఎక్కడున్నా, ఏ మూలకున్నా కూడా నేను ఎంతో గర్వపడుకుంటా నా చేసే జీవితాన్ని కూడా గడిపేదంత నాకు ఆ శక్తినిచ్చింది. అది ఆ సన్నివేశం ఆ శక్తినిచ్చింది నాకు. అద్వానీ గారికి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంటున్నాయి అప్పట్లో? ఆయనే మట్టిలో మాణిక్యాన్ని వెతికే మనిషి, మట్టిలో మాణిక్యాన్ని వెతికే మనిషి. అద్భుతాలు సృష్టించిండు ఆయన. అధ్వానం స్థితిలో పార్టీ ఉన్న దశ అది, 2 సీట్లే ఉన్న స్థితి. 2 సీట్లు ఉన్న నాడు అద్వానీ గారు అధ్యక్షుడు, కానీ 80 సీట్లల్లో సెకండ్ మెజారిటీ. అద్వానీ గారి కృషితోటి 2 సీట్లు వచ్చిన రోజు 80 సీట్లల్లో బీజేపీ అనేది సెకండ్ మెజారిటీ. అప్పటి వరకు అస్తిత్వం లేకుండా. బాంబాయి మహాసభలకు నేను పోయినా, బాంబాయి మహాసభలల్లో అద్వానీ గారినే అనుకుంటాను అంతకంటే ముందుగారు, కానీ ఆయనే వాజ్పేయి గారు కాబోయే ప్రధానమంత్రి, మనకు కాబోయే నిర్దేశకుడని చెప్పగలిగిన సమర్థుడు ఆయన. అంటే అంత గుర్తించినోడు. ఇక్కడ తగ్గాలే, ఇక్కడ పెరగాలి, ఎక్కడ ఎవరిను ఎక్స్పోజ్ చేయాలి అనేటువంటి కెపాసిటీస్ ఉన్న వ్యక్తి. నేనే అనుకున్న దానికంటే ఎవరైతే మంచిగుంటుంది అని ఆలోచించిన వ్యక్తులలో ఆయన ప్రథముడు. ఆయన అందుకోసమే అవకాశం కూడా ప్రజలు ఇచ్చారు. ఎందుకంటే ఒక ముద్ర ఉన్న వ్యక్తి కంటే అందరికీ. నరేంద్ర మోడీ గారు కూడా ఆయన శిష్యుడే.
ఇప్పుడు ఒకప్పుడు ఆయనే ప్రధానమంత్రి అవుతాడనే అటువంటి ఒక స్థితి ఉండే. అటువంటి స్థితిలో కూడా మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. అంటే ఈ స్థితులన్నిటిని కూడా గమనించగలిగిన వ్యక్తి. ఇట్లాంటి ఆటుపోట్లను గమనించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. నిజంగా అటువంటి అరుదైన వ్యక్తిత్వం కనిపిస్తుంది అనే నాకు అనిపిస్తలేదు, కానీ కనిపిస్తుంది బీజేపీలో.